Hello everyone, welcome to Magnus Video Academy. This is the previous year examination question, June 24, 2022. From the top of a tower, a ball is thrown vertically upward, which reaches the ground in 6 seconds. Where h is the height of the tower, ఇక్కడ నుంచి బాల్ని సమ్ వెలాసిటీ యూ వెలాసిటీతో కనుక త్రో చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గ్రౌండ్ వరకు రీచ్ అవ్వడానికి పట్టిన టైం 6 seconds. A second ball thrown vertically downward from the same position. అంటే టవర్ నుంచి ఎంత హైట్తో ఎంత వెలాసిటీతో బాల్ని పైకి త్రో చేశాడో అదే పొజిషన్ నుంచి సేమ్ వెలాసిటీతో గ్రౌండ్కి హిట్ చేశాడు. ఏమిచ్చాడమ్మా? ఏ సెకండ్ బాల్ థ్రోన్ వర్టికల్లీ డౌన్వర్డ్ ఫ్రమ్ ద సేమ్ పొజిషన్ విత్ ద సేమ్ స్పీడ్ రీచెస్ ద గ్రౌండ్ ఇన్ 1.5 seconds. ఇక్కడ వెలాసిటీ యూ అయితే సేమ్ వెలాసిటీ యూ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టిన టైం ఎన్ని సెకండ్స్ అవుతుందమ్మా? 1.5 seconds. A third ball released from the rest from the same location. సేమ్ లొకేషన్ నుంచే ఇంకొక బాల్ ఏం చేశాడమ్మా? రిలీజ్ చేశాడు. ఫ్రమ్ ద సేమ్ లొకేషన్ రిలీజ్ ద బాల్ మీన్స్ 0 meter per second from the same location will reach the ground in how many seconds? 3 seconds. This is the question. చూడమ్మా, చాలా సింపుల్. ఇక్కడ వెలాసిటీ యూ అయితే సేమ్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏమవుతుందమ్మా? యూ. మనం ఎంత వెలాసిటీతో అయితే పైకి త్రో చేస్తామో ఏ పాయింట్ నుంచి మళ్ళా తిరిగి సేమ్ పాయింట్కి సేమ్ వెలాసిటీ వస్తుంది. ఈ పాయింట్ ఏ దగ్గర యూ అనే వెలాసిటీతో బాల్ని పైకి త్రో చేస్తే సేమ్ పాయింట్ సి దగ్గర యూ అనే వెలాసిటీయే వస్తుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ యూ అనే వెలాసిటీ ఉంటే యూ ఇక్కడ ఈ పాయింట్ సి నుంచి గ్రౌండ్ కి ఎంత టైం పట్టిందమ్మా? 1.5 seconds. మీన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ టైం ఎన్ని సెకండ్స్ పడుతుందమ్మా? 1.5 seconds. అయితే వెరీ సింపుల్. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టిన టైం ఎన్ని సెకండ్స్ అవుతుందమ్మా? 4.5 seconds. మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టాప్ ఆఫ్ ద టవర్ టు మ్యాక్సిమం హైట్ 2.25 seconds అయితే మ్యాక్సిమం హైట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అవుతుందమ్మా? సేమ్ 2.25 seconds. సో హైట్ ఆఫ్ ద టవర్ నుంచి ఇక్కడ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి, ఇక్కడ పాయింట్ సి, ఇక్కడ పాయింట్ డి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టిన టైం 1.5 seconds. మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టిన టైం ఎంత అవుతుందమ్మా? 2.25 seconds. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టిన టైం ఎంత అవుతుందమ్మా? 2.25 seconds. పాయింట్ ఏ నుంచి బికి వెలాసిటీ ఏమవుతుంది? డిక్రీజెస్. సెకండ్కి 10 డిక్రీజ్ అవుతా. ఇక్కడ 0 అయిందంటే 2.25 మీన్స్ యూ ఈక్వల్ టు 22.5 meter per second. వేర్ హెచ్ ఈస్ ద హైట్. ఇక్కడ హైట్ హెచ్ ఈక్వల్ టు 22.5 meter per second వెలాసిటీ. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి పట్టిన టైమే కనుక 1.5 seconds అయితే సెకండ్కి 10 meter per second చొప్పున 1.5 seconds ఎంత అవుతుందమ్మా? 15 పెరుగుతుంది. ఇనిషియల్ అంతా 22.5 అయితే 22.5 plus 15 హౌ మచ్? 37.5. దెన్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 22.5 ప్లస్ 37.5 divided by 2 into t. T వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఇక్కడ 1.5.
37.5 plus 22.5, how much? 60. 60 by 2 into 1.5, where height is equal to 45 meters. Where height equal to how much? 45 meters. సో ఇక్కడ 45 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ నుంచి బాల్ ఏం చేశాడు? డ్రాప్ చేశాడు. డ్రాప్ చేస్తే గ్రౌండ్కి ఎంత టైంకి రీచ్ అవుతుందో కనుక్కోమన్నాడమ్మా. యూజ్ ద ఫార్ములా హెచ్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్, వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 45, యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ టీ ప్లస్ of 10 into t square. 45 is equal to 5t square. T square equal to 9. T is equal to root 9. So how much time to reach the ground if you drop a ball from the top of the building? ఎంత వస్తుందమ్మా? T equal 10 seconds వస్తుందమ్మా? 3 seconds. For more videos, please share and subscribe.